చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఆది అందు వాక్యముండును, వాక్యము మీరై ఉన్నారు తండ్రి. మీ యొద్ద నుండే మాకు ఈ వాక్యం వచ్చి ఉన్నది. ఈ సమయంలో ఈ విధముగా మేమున్నామంటే కేవలము మీ కృప మాత్రమే అయ్యా. యోగ్యత, ఏ ధన్యత, ఏ అర్హత లేదు, కేవలము మీ కృప మాత్రమే తండ్రి. ఈ సమయంలో తండ్రి, నేను మాట్లాడితే ఎవరికి వినబుద్ధి కలగదు, మానవ రూపము దాల్చిన దాన్ని. అయ్యా మీరు మాట్లాడండి అయ్యా. మీ తేజో మహిమ బిడ్డలు చూడాలి. వాక్యపు అనుభవంలో వాక్యం అనే విత్తనములు మీరు విత్తమని అడుగుచున్నామయ్యా. మీరు విత్తితే స్థిరమైన పంటను కోయగలుగుతాము తండ్రి. మీరు మాట్లాడండి. నా నోటి నిండా మీరు మీ మాటలుంచి ప్రతి ఒక్క మాట బిడ్డలు ఏ యొక్క ఆలోచనతో, ఏ తలంపులతో, ఏ యొక్క ఆయా మనసులో ఆలోచనలు ఏ విధము చేత వచ్చి ఉన్నారో వారిని తృప్తిపరిచి శోధనలో, బాధల, వేదన బలపరచండి. వాక్యం ద్వారా మాట్లాడండి అయ్యా. తృప్తిగా, ప్రోత్సాహముగా బిడ్డల్ని నింపి నడిపించమని వాక్యము నాయన మీదై ఉన్నది. మీరే మాట్లాడి మీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ వందనాలు. చదవబడిన మాటల్లో గిలాదు వాడైన యెఫ్తా కనపడుతున్నారు. ఒక తండ్రి తన కుమార్తెను గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. తండ్రి తన కుమార్తె. మనము కూడా ఈ లోకపరముగా ఈ లోకంలో తండ్రులకి కుమార్తెలుగాను కుమారులుగా ఉన్నాము. మరియు మన పరమ తండ్రికి మనము పిల్లలముగా ఉన్నాం. మనం ఎంత పెద్దవారైపోయినా, మనము ఎంత వృద్ధాప్య స్థితికి వచ్చినా కానీ తండ్రికి పిల్లలుగానే ఉన్నాం. భక్తుడు అంటాడు, యోహాను పత్రికలు అన్నిటిలో కూడా చిన్నపిల్లలారా. ప్రభు దృష్టికి మనం ఇంకనూ చిన్నపిల్లలమే. ఈరోజు మనము యెఫ్తా కుమార్తె గురించి, పేరు లేదు కానీ ఆమె జీవితం గురించి కొన్ని అనుభవాలు తెలుసుకోవాలంటే ముందుగా తన తండ్రి గురించి కూడా మనము తెలుసుకోవాలి. ఇక్కడ గిలాదు వాడైన యెఫ్తా ఎలాంటి వాడంటే పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. అయితే అతని యొక్క సహోదరులు ఏం చేశారంటే, నువ్వు అన్యస్త్రీకి పుట్టావు కాబట్టి మాకు నీకు సాంగత్యం లేదు. ఒక మాటలో చెప్పాలంటే మాతో నువ్వు పెరగడానికి ఇష్టం లేదు. సమాన హక్కులతో నువ్వు స్వాస్థ్య భాగంతో పెరగడము మాకు ఇష్టం లేదని ఏం చేశారు? అపహాసం చేసేసరికి యెఫ్తా మామూలోడు కాదు కదా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు. వీళ్ళ దగ్గర నేను ఉంటాం ఎందుకని టోబు దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క యెఫ్తా అవసరము ఎవరికి వచ్చిందంటే గిలాదు వారికి వచ్చింది. ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చిందంటే, తర్వాత కొంతకాలమైన తర్వాత అమోనీలు, 4వ వచనం, ఇదే అధ్యాయంలోనే మన వర్తమానం ఉంటుంది. చాలా షార్ప్గా ఉండండి. 4వ వచనం, కొంతకాలమైన తరువాత అమోనీలు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమోనీలు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. ఇక్కడ ఆగుదామండి. దేవునికి స్తోత్రం. వెళ్ళగొట్టేసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి పిలుచుకుంటున్నారు. ఇక గిలాదు పెద్దలు వెళ్ళి ఏం చేస్తున్నారు? అమోనీయులు మా మీద యుద్ధానికి వచ్చారయ్యా, మా పక్షాన నువ్వు యుద్ధం చేయాలి. చూడండి, ఎన్నిక లేని వారిని దేవుడు బలమైన జనముగా వాడుకుంటాడు అనడానికి ఇది కారణం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పంపించేశారు. మామూలుగా పంపించిన అపహాస్యం చేసి, ఎందుకు పనికిరావు, నువ్వు అన్యస్త్రీకి పుట్టావు, నువ్వు వేశ్యకి పుట్టావు, మాతో నీకు సమానం ఏంటి అని పంపించినప్పుడు వారు పెద్దలేం మాట్లాడలా. కానీ అవసరం వచ్చేసరికి గిలాదు పెద్దలందరూ కలిసి యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. ఎక్కడున్నారు యెఫ్తా? గిలాదులో లేడు, టోబు దేశంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి, అయ్యా యెఫ్తా, నువ్వు మా పక్షాన అమోనీయుల మీద యుద్ధము చేయాలి.
అయితే యొప్తా ఒప్పుకోడు. అయితే ఒప్పుకోపోయినప్పటికీ గిలాదు పెద్దలు ఏమంటారంటే, మాపై నువ్వు అధికారిగా ఉంది కానీ, అధిపతిగా ఉంది కానీ, ప్రధానిగా ఉంది కానీ రావయ్యా అని బతిమాడుకుంటున్నారు. ఎందుకని? పరాక్రమము కలిగిన బలాఢ్యుడు, యుద్ధము చేసేటువంటి శక్తి యెఫ్తాలో మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చేసినట్లయితే ఒక ఒడంబడిక చేసుకున్నారు. 10-11 చూద్దాం. గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన అభయములను మధ్యను సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతన్ని నియమించుకునిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధి తన సంగతి అంతయు వినిపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన మాటలు చూస్తే యెఫ్తాని వచ్చి పెద్దలు అడుగుతున్నారు. గిలాదు వారు వచ్చి, అయ్యా నువ్వు మా పక్షాన యుద్ధం చేయాలి, అయ్యా నువ్వు మా పక్షాన యుద్ధం చేయాలన్నప్పుడు ఆయన ఒప్పుకుంటలా. మామూలుగా వెళ్తేనేగా ఒప్పుకోవడానికి. నన్ను మీ పైన అధికారిగా చేస్తారా, ప్రధాన అధిపతిగా చేస్తారా అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు నువ్వు ఎలా అంటే అలాగని ఆ పెద్దలు ఒక ఒడంబడిక చేసుకొని, దేవుడే సాక్షి, నువ్వు రావయ్యా మా పక్షాన, ఇశ్రాయేలీలు పక్షాన నువ్వు యుద్ధము చేయాలి, గిలాదు పక్షాన నువ్వు యుద్ధము చేయాలన్నప్పుడు యెఫ్తా అదే స్థానంలో మనం ఉంటే, నేను కాబట్టి ఇంతటి ఖ్యాతి కలిగింది అని మనం ఏం చేస్తాం? ఆ సమయంలో నడవండి అని పరుగున వెళ్తాం. వాళ్ళ బలం ఏంటో మనం చూద్దాం, వారు అంతేంటో తేల్చుకుందాం, మేమెంత వాళ్ళెంత, ఆఫ్టర్ ఆల్ అమోనీయులు మేమేంటి అని ఈ గిలాదు వాడైన యెఫ్తా ఎక్కడ కూడా గర్వించల. తన యొక్క బలాన్ని బట్టి ఎక్కడ కూడా గర్వించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కని మాట, యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఏమంటారు? ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా యెహోవా సన్నిధిని మొరపెట్టడానికి రెండమ్మా అనేది. ఆయన సన్నిధానంలో మనకి జవాబు దొరుకుతుంది, ఆయన సన్నిధిలో మనకి విమోచన దొరుకుతుంది, ఆయన సన్నిధిలో మనకి ఆనందం దొరుకుతుంది, ఆయన సన్నిధిలో మనకి ఎక్కడ దొరకనటువంటి ప్రశాంతత, సమాధానము, నెమ్మది దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుంది వారిని పూర్ణ శాంతులుగా నింపుతానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా సన్నిధిని మొరపెడితే మన పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవునికి మొరపెట్టి అనేకమైన కార్యాలు పొందుకున్నారు. వారు అంత ఘనతగా ఉన్నారు. వారి గురించి ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నామంటే మామూలు విషయం కాదు. వారు దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పమన్న పని, చేయమన్న పని చేశారు. కాబట్టి వారు దేవుని యొక్క ఘనతను పొందుకున్నారు. దేవుడిచ్చు నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తాను అన్నాడు కదా దేవుడు. అలాగే అనేక మంది ఆయన్ను గణపరిచి ఆయన ఇచ్చు ఘనతను పొందుకున్నారు. యెఫ్తా కూడా ఇక్కడ ప్రధానిగా ఈ యొక్క గిలాదుల మీద, ఆ దేశాన్ని మీద ప్రధానిగా ఉండడానికి గల కారణము యెహోవా సన్నిధిని మొరపెట్టాడు. ఇక్కడ నుంచి పక్క పేజీ తిప్పండి. మొరపెట్టేసాడు కదా, జవాబు ఎక్కడ వస్తుందో చూద్దాం. ప్రశ్న అడిగినప్పుడు సమాధానం కొరకు కూడా వేచి చూడాలి. ఇక్కడ చూసినట్లయితే 30వ వచనం, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకును నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. ఇక్కడ ఆగుదామండి. దేవునికి స్తోత్రం. ఇంటిలో నుండి ఏమొస్తాయండి? ఇంట్లో ఏముంటాయి చెప్పాలి? ఇంట్లో ఏముంటాయి తమ్ముడు క్రాంతి?
పిల్లలు, భర్త, భార్య, అన్నదమ్ములు ఎవరో రిలేషను మానవులే ఉంటారు కదా. కానీ యెఫ్తా వడంబడిక చూడండి ఎంత ధైర్యం అండి. ఇంటి ద్వారం నుంచి ఎవరొస్తే వారిని ఇస్తానన్నాడు. ఆ తెగింపు, ఆ మొక్కుబడి, ఆ సమర్పణ మనకు కావాలి. దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం పాటల రూపంగా పాడేస్తాం, కానీ చేసే సమయం వచ్చేసరికి వెనకడిగేస్తాం. యోబు వంటి విశ్వాసం కావాలి. యెఫ్తాలో అట్టి విశ్వాసం చూస్తున్నాం. ఇంటి ద్వారము నుండి వచ్చినది నీకు ఇస్తానయ్యా. యెఫ్తా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను వెళ్తున్నాను. యెహోవా సన్నిధిని మొరపెట్టుకున్నాడు, వెళ్తున్నాడు. ఇక ఆ యుద్ధంలో అమోనీల మీద నేను జయం పొందితే కృతజ్ఞతగా నా ఇంటి ద్వారం నుండి ఏదైతే వస్తుందో అది నీకు బలిగా ఇస్తాను, దహన బలిగా ఇస్తాను, ప్రతిష్ఠిస్తాను నీకు అని అంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారు, ఈ మాట అనడానికి కూడా ధైర్యం కావాలి. ఇంటిలోంచి ఇంకేమొస్తాయి? ఎవరుంటే వారే వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అమ్మ నాన్న ఊరెళ్ళారండి, పిల్లలుగా మనం ఉన్నాం, పిల్లల వయసులోకి వెళ్దాం. ఒకసారి వాళ్ళు వెళ్ళి వచ్చేటప్పుడు మనకు పప్పలు తెస్తారో అని ఎదురు చూస్తామా లేదా? పరిగెత్తుకుంటా బండి సౌండ్, మనం యొక్క ఏదైతే వెహికల్ మనం ఆ చప్పుడును గుర్తుపట్టగలుగుతాం, ఆ స్పర్శను మనం వినగలుగుతాం. ఆ బైక్ ఆరనైనా సరే విని, ఓ మా అమ్మ మా నాన్న చేస్తున్నారు, మాకు వస్తా పప్పలు తెస్తారని రోడ్డు మీదకి లేదా గుమ్మం బయటకైనా వచ్చి చూస్తామా లేదా ఆతృతగా? అలాగే తండ్రి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం, అమోనీల మీద యుద్ధం చేసి తిరిగి వస్తున్నాడని తన కుమార్తె ఏం చేస్తుందంటే తర్వాత వచనాల్లో చూద్దాం. అక్కడి నుంచి 32 వరకు చదివాం కదా. 34వ వచనంలోకి వద్దాం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. ఆమెయే కాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేననగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి వస్తున్నాడు. అమోనీల మీదకు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయము పొందుకొని తండ్రి తిరిగి వస్తున్నాడండి. తండ్రి వస్తున్నాడని ఆనందంతో కుమార్తె తంబూర చేత పట్టుకొని నాట్యం చేస్తుంది. నా తండ్రి వస్తున్నాడు గెలుపు పొందుకొని. పరాక్రమము గల బలాఢ్యుడిగా యెఫ్తా వస్తున్నాడు. తన కుమార్తె వచ్చింది. ఆ సమయంలో తండ్రి ఏం చేస్తున్నాడండి? బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. నా కుమార్తె, నన్ను కృంగదీసావు నువ్వు అని బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడండి. అయితే కుమార్తె ఏమనాలి? నాన్న, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు మాట ఇచ్చావు? నా అనుమతి లేకుండా నువ్వు ఎందుకు మాట ఇచ్చావు? నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నువ్వు బలైపో, నన్నెందుకు బలిస్తున్నావు అంటదా? కాదు. ఇప్పుడు అసలైన మన వర్తమానంలోకి, కుమార్తె వర్తమానంలోకి వస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత వచ్చిన భాగం చదువుదాం. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. చాలమ్మా, ఇక్కడ ఆగుదాం. ఎవరంటారండి? నా తండ్రి నీ నోటి నుండి వచ్చి మాట చొప్పున నాకు చెయ్యుము. సన్మానం కాదు, అది సత్కారం కాదు, బహుమానం కాదు, ధనము కాదు, విలువైనవి కాదు, దహన బలిగా ఇవ్వాలి. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా, నీ మాట చొప్పున నాకు చెయ్యుము. అంటే ఈమెలో ఒక మొదటి మాట తన్ను తాను ఎలాగైతే దేవునికి అప్పగించుకుంటుంది, తన తండ్రికి కూడా అప్పగించుకుంటుంది. నీ మాట చొప్పున నాకు చెయ్యుము. మనం పాడతాం, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వింటారు కానీ లోబడరు. ఎంతమంది లోబడతారండి? లోబడని వాళ్ళని ప్రజలుగా ఉన్నాము కాబట్టి ఇంకా రక్షణ ఆలస్యం అవుతుంది.
దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతుంది. కొందరు జీవితాల్లో రక్షణ ఆలస్యం అవుతుంది. వారి నిమిత్తమే రాకడ కూడా ఆలస్యం అయిపోతుంది. ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా విననొల్లని వారుగానే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం పూర్వదినాల్లో వాళ్ళు ఉన్నారు, ప్రస్తుత దినాల్లో మనం ఉన్నాం. అయితే నీ మాట చొప్పున నాకు చెయ్యుము తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా అని తన తండ్రికి అప్పగించుకుంటుంది. దేవుని యొక్క చిత్తానికి కూడా ఆమె అప్పగించుకుంటుందండి. చూద్దాం, అప్పగించుకోవడం అనే ఒక మాటలో ఒక వచ్చిన భాగాన్ని చూద్దాం. 2 కొరింథీయులు 8వ అధ్యాయము 5వ వచనం. గడిచిన వారం పాస్టర్ గారు చెప్పారు ఈ మాట, మాసిదోనియా సంఘం గురించి. ఆ సంఘంలో శ్రమలు వస్తే సంతోషించారని, ఆ సంఘపు వారు నిరుపేదలైనప్పటికీ కూడా దేవుణ్ణి ఒక దాతృత్వం కలిగి, బహుదాతృత్వం కలిగి ఇచ్చేవారు ఉన్నారు. 8:5 2 కొరింథీయులకు పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. ఇది కాక మన ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకునిరి. ఇంతగా గట్టిగా చదవాలండి. ఇంతగా చేయదుమని మేము అనుకొనలేదు. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనము మన తండ్రికి అప్పగించుకోవాలి, పరమ తండ్రికి కూడా మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇదిగో దేవా నా జీవితం అని అప్పగించుకోవాలి. మనం మన సొత్తు కాదు, మన ఇష్టానుసారంగా ఉండడానికి ఆయన పెట్టినటువంటి భిక్ష, ఈ జీవిత కాలము, ఈ ఆయుష్ కాలము, మన జీవితము పరిమాణము ఆయన లెక్కించి ఉన్నాడు. అయితే యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా అని తన కుమార్తె తండ్రికి లోబడింది. అంతేవిధంగా దేవుని యొక్క చిత్తానికి కూడా లోబడినట్లు మనం చూస్తున్నాం. మళ్ళీ న్యాయాధిపతిలోకి వచ్చేద్దాం. తర్వాత యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా, మాట చొప్పున నాకు చెయ్యుము అనగా తర్వాత 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికత్తులను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తులతో కూడా పోయి కొండ మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. చాలమ్మ, దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూస్తే ఈమెలో ఏముంది? కొండ అనుభవం. తన కన్యత్వాన్ని బట్టి కొండ అనుభవాన్ని కలిగి ఉంది. కొండ అనుభవం అంటే కొండ మీద వెళ్ళి కూర్చుంటామా? చెప్పాలి. కొండ అనుభవం అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఇంకా ముందుకు వెళ్తా, తెలవకపోతే దాని గురించి కూడా చెప్పి అప్పుడు ముందుకు వెళ్తా. కొండ అనుభవం ప్రతి ఒక్కరికి కొండ అనుభవాలు ఉండాలి. ఇక్కడ ఈ యొక్క ఎత్తైన కొండలకు వెళ్ళడం కాదు. కొండ అనుభవం అంటే ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. ప్రార్థనా జీవితం ఉండాలి. అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు కొండ అనుభవం కలిగి ఉన్నారండి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అబ్రహాము ఉన్నాడు, కొండ అనుభవం ఉంది ఆయనకి. ఆది కాండంలో మనం చూస్తాం 12:8 వచనం. ఆది కాండము 12వ అధ్యాయము 8వ వచనం. కొండ అనుభవం, తన ప్రార్థన జీవితం అక్కడతో ప్రారంభమైంది. ప్రభు ప్రత్యక్షమై, చదవండి. అక్కడ నుండి బయలుదేరి అతడు బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి అబ్రహాము ఇంకా ప్రయాణం చేయుచు యెహోవా నామమున ప్రార్థన చేసెను. చాలమ్మ, దేవునికి స్తోత్రం. అబ్రహాము గారిని
దేవుడు ప్రత్యక్షమై నువ్వు నీ జనులను, తండ్రి ఇంటి వారిని, నీ యొక్క బంధువులందరిని విడిచి నేను చూపించి దేశానికి వెళ్ళమంటే లోబడి వెళ్తున్న సమయంలో ప్రభు యొక్క దర్శనాన్ని బట్టి దురాత్మలు చెలరేగిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ సాతాను కూడా ఉంటాడు. ఎప్పుడు మృంగుదామా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తాడు. అది నా మాట కాదు, వాక్యంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక సమర్పణ కొండ మనకు కనబడుతుంది. ప్రార్థన జీవితంలో సమర్పణ కలిగి ఉండాలి. అయితే ఇంకా కొంచెం ముందుకు చూస్తే నిర్గమకాండం 24వ అధ్యాయంలోకి వద్దాం. ఒక వరుస క్రమంగా కొన్ని మాటలు మన హృదయంలోనికి చొచ్చుకొని పోవాలా. 24వ అధ్యాయము, దేవునికి స్తోత్రం. 12వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను మీకు ఇచ్చేదనగా. చాలమ్మ, దేవునికి స్తోత్రం. ఎక్కడ ఈ పొందుకున్నారు మోషే గారు? కొండ అనుభవం. కొండ మీద ప్రభు యొక్క ప్రత్యక్షత పొందుకొని అక్కడ మరి అదే అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తే యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. యెహోవా మహిమ చూడాలనుందా? యెహోవా మహిమ చూడాలనుందా? ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మహిమ చూడాలంటే కొండ అనుభవం ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే యెహోవా మహిమను చూడడము మోషే అంత మాత్రమే కాదు, 10 ఆజ్ఞలు పొందుకున్నాడు. అక్కడ మనము ఉచ్చరిస్తున్నామంటే ఆ 10 ఆజ్ఞలు ప్రభు దగ్గర నుంచి ఆ సీనాయి కొండ మీద అవి పొందుకొని ఆయన మహిమను చూసి, ఆయన మహిమను ఆ కొండ మీద పొందుకొని సీనాయి కొండ మీద యెహోవా మహిమ నిలిచిపోయేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మహిమను చూడాలంటే కొండ అనుభవం కావాలి, అంటే ప్రార్థన అనుభవం కావాలి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కీర్తనలు 121 వచనం. 121 స్తోత్రం. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. చదువుదాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనము ఎక్కడ చూడాలి? ఇప్పుడు నుంచి సహాయం కావాలంటే కొండల తట్టుగా చూడమన్నామని కొండలు ఉన్న ఏరియాకి వెళ్ళారు. కానీ మనం ఎక్కడుంటే అక్కడ మన ఎత్తైన ఆ యొక్క ఆకాశంన సింహాసన దేవుడు ఉన్నాడని మనం నమ్మి, మనం ఒప్పుకొని, ఆయన లోక రక్షకుడని, ఆయనే మనల్ని పుట్టించి పోషించి బ్రతికిస్తున్నాడని మనం ఎరిగి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అదే కొండ అనుభవం. ఆకాశం వైపు నా చేతులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని దావీదు అడుగుతున్నాడు. దావీదు కీర్తన ఇది యాత్ర. అరణ్యంలో వెళ్తున్న పర్యాయంలో నేను కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎవరు చేస్తారు అని దావీదు ప్రార్థన ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన అవసరత ఏదైనా కానీ ఆయన తట్టు తిరిగితే ఆయనే సహాయం చేస్తాడు. అక్కడే ఆన్సరు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ప్రశ్న అక్కడే, క్వశ్చన్ మార్క్ అక్కడే ఉంది, జవాబు అక్కడే ఉంది. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సహాయము నాకు ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములు సృజించిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహాయం చేసే అనుభవం ఎక్కడుందంటే కొండ అనుభవంలో ఉంది. ఇంకా అలా కొండ అనుభవాల గురించి చెప్పుకుంటే అనేకమైనవి ఉన్నాయి. ప్రభువారు కూడా
కొండ అనుభవంలో ఉన్నారు. ఈ లోకానికి వచ్చి మన యొక్క పాపాల నిమిత్తమై, నా యొక్క దోష నిమిత్తమై నేను ఒప్పుకుంటున్నాను. అందరము కూడా ఆయన నా అపరాధము నిమిత్తమై ఆయన ఈ యొక్క శిలువ మరణము పొందాడు. ఎక్కడ? కొండ అనుభవం ఉంది. కల్వరి గిరిపై ఆ కొండ ప్రాంతాల్లో మరి ఒలీవ కొండలో ఒంటరిగా ప్రార్థన చేశాడు ఆయన. మీరు కూడా ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మెలుగు కావాలి. చాలామంది మెలుగు లేకుండానే ఉండటం వల్లే వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులు అవుతున్నారండి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని బస్సులండి, వాళ్ళు గాఢ నిద్ర అవడం వల్లే. ఎక్కడున్న వాళ్ళైనా వార్తల్లో మనం వింటున్న మాట ఏంటి? వారు గాఢ నిద్రలో ఉన్నారని. మెలకుగా ఉంటే ఓ చెయ్యి ఇరిగినో కాలు ఇరిగినో ప్రాణంతో బయటాడేవాళ్ళు. ఎంత ఒక బిల్డింగ్ మీద నుంచి దూకినా కానీ కొంచెం బతుకుతారు కదా, అలాగే ఆ బస్సు ఎంత హైట్ ఉంటుంది. వారు మెలకు లేకపోవడం వల్లే వారు ప్రాణాలకి వారే ఉత్తరవాదులు. ప్రియ దేవుని బిడ్డలారా, మెలకు కలిగి ఉండాలి. ప్రభు శిష్యులతో కొండ మీద మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బోధిస్తున్నాడు. కొండ మీద ప్రసంగం, అక్కడ కొన్ని ధన్యతలు చెప్పి ఉన్నారు ప్రభు. ఏ విధంగా ఉండాలి? శిష్యులు ఆయన అడిగారు, ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని అన్నప్పుడు ఆయన ఒక ఉపమానాన్ని బోధించారు కొండ మీద ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చదవద్దు, మనము ఇంకా ముందుకు వెళ్దాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా కొండ అనుభవము కావాలి. ఈ మాట చెప్తుండే మరొక స్త్రీ కూడా గుర్తొస్తుంది, రిస్పా. సౌలు ఉపపత్ని అయిన రిస్పా, ఆమెకు కూడా కొండ అనుభవం ఉంది. ఎందుకంటే దావీదు తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు, కానీ తన కర్తవ్యాన్ని గుర్తు చేసింది రిస్పా. కలేబారాలకి కాపలా కాస్తుంది. అంటే చనిపోయిన వారి కలేబారాలు అవి శాంతిగా ఇజ్రాయేల్ యొక్క పిల్లలుగా మనము సమాధి చేయబడాలి. స్వస్థానంలోనికి వారి ఎముకలైనా కానీ తీసుకెళ్ళి, అక్కడ మార్గం మధ్యలో చనిపోయినా కానీ పూర్వదినాల్లో వారి ఎముకలైనా కానీ తీసుకెళ్ళి ఆ యొక్క స్వదేశంలో వారిని సమాధి చేయాలనేది ఒక ప్రణాళిక. అయితే రిస్పా, దావీదు శత్రువులకి వారిని అప్పగించేసి మర్చిపోతాడు, కానీ రిస్పా ఆ కలేబారాలకి కాపలా కాస్తుంది. కొండ మీద గోని పట్ట వేసుకొని పగలో రాత్రులు అక్కడ ఒక కాలం నుంచి ఒక కాలం వరకు రిస్పా కూడా కొండ అనుభవాన్ని కలిగి ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి తిరిగి న్యాయాధిపతిలోకి వచ్చేద్దాం. ఎక్కడి వరకు చదివాము రండి, మీరు షార్ప్గా ఉండాలి. 39వ వచనం చదువుదాం. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. మ్రొక్కుబడి ఏంటి గుర్తుందా? మ్రొక్కుబడి ఏంటి? ప్రతిష్ఠిస్తాను మరియు దహన బలిగా అర్పిస్తాను. కుమార్తె 2 నెలల సమయం అడిగి తన కన్యాత్వాన్ని కాపాడుకుంటాకు వెళ్ళింది. తిరిగి రావాల్సిన పని లేదు, పారిపోవచ్చు. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కదా ఆ భయము. నా తండ్రి నన్ను అర్పించేస్తాడు, దహన బలిగా ఇచ్చేస్తాడని ఆమె తిరిగి పారిపోవచ్చు. కానీ పరిస్థితులు, అవకాశాలు అనుకూలంగా ఉన్నా కానీ పారిపోలా. తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావు, నీ మాట చెప్పున నాకు చేయము. ఇసాకు కూడా అలాగే అన్నాడండి. ఇసాకు నాకు కొండ మీదకి వెళ్ళిన తర్వాత తండ్రి అబ్రహాము గారు కట్టెలు చక్కగా పేర్చిన తర్వాత కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బలి ఇవ్వడానికి పశువు ఏది బలి ఇవ్వడానికి అన్నప్పుడు తండ్రి ఏమి మాట్లాడు, యెహోవాయే చూసుకుంటాడని ఇసాక్కి చక్క కాళ్ళు చేతులు కట్టి ఆ కట్టెల మీద పేర్చినా కానీ మౌనంగానే ఉన్నాడు ఇసాకు. తెలుసు బలి ఇచ్చేస్తున్నాడు తండ్రి అని. ఎంత ధైర్యం ఉండాలి ఆ సమయంకు. ఆయన రాకడ సమయంలోనికి ఎదురెళ్ళే విశ్వాసం కావాలి. కొండ అనుభవం ఉందనుకోండి, మనకి ఆ ధైర్యం వస్తుంది. కొండ అనుభవం ఉందనుకోండి, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యము మనకు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చివరిలోకి వస్తున్నాను, 40వ వచనం. ఆమె పురుషుని ఎరుగలేదు. ఇక్కడ ఆగుదాం. ఆమె పురుషుని ఎరుగలేదు. సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆమె కన్యకగా ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం వ్యభిచార ఆత్మ ఏలుబడి చేస్తుంది కదా.
పెళ్ళి కాక మునిపే ఎన్నో వార్తలు మనం వింటున్నాము. పెళ్ళైనా కానీ వ్యభిచారాత్మలు పోవట్ల, ఏలుబడి చేస్తున్న కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతున్నాయి. అంటే స్త్రీ ఏకపత్ని పురుషుడై ఉండాలని పౌలు గారు చెప్పి ఉన్నారు. ఏకపత్ని పురుషుడు అంటే ఒక ప్రభు ఏర్పరిచిన వారు ఒక్కరే ఉండాలి వారి జీవితంలో, మరొకరికి అనుమతి లేదు. ఏకపత్ని పురుషుడు ఒకలే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె కూడా ఆ విధంగానే ఉంది. పురుషుని ఎరగలేదు అంటే పరిశుద్ధురాలుగా ఉంది. మరియమ్మ కూడా అంతే పరిశుద్ధత. పురుషుని ఎరుగకనే ఆమె గర్భము ధరించింది. ఎలా? పరిశుద్ధాత్మ వలన కన్య గర్భము ధరించింది. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడ ఉన్నవారు అందరూ అంటున్నారు పురుషుని ఎరగలేదు, పురుషుని కలయలేదు. ఇది ఎలా సంభవించును? పరిశుద్ధాత్మ వలనే. ప్రార్థనా జీవితం మనకుంటే ఆ యొక్క పాపం చేద్దామన్నా కానీ పాపం చేయలేము. పాపపు ఆలోచనలు వచ్చినా కానీ అలా ఆలోచనల నుంచి ప్రభు మనల్ని తప్పిస్తాడు, దారి మళ్ళిస్తాడు. క్షణంలో ఇలా జరిగిపోయేదండి, ఎవరు వచ్చి లాగినట్టు అయిందండి, ఎవరు వచ్చి తట్టినట్టు అయిందండి అంటాం కదా. కొన్ని ఇన్సిడెంట్స్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ పాపానికి చోటు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క పురుషుని ఎరుగలేదు. చూద్దాం, పరిశుద్ధత కలిగి ఉన్నది ఈ యొక్క యుఫ్తా కుమార్తె. 1 పేతురు 1:14 అపోస్తుడైన పౌలు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. చాలామంది కూడా దేవునికి స్తోత్రం ఎక్కడికి వెళ్తారంటే, లోతు కుమార్తెలు పాపం చేయలేదు కదా, చేశారు కదా, అది పాపం కదా, తండ్రితో కూడలేదా అంటారు. అలాగా పూర్వపు అజ్ఞాన దశలో ఆ యొక్క ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వం వాక్య అనుభవం లేదు, విద్యా అనుభవం లేదు, వాక్యం ఎంతగా విరువుగా విస్తరించలా, ప్రబలలా. అందుకని ఆ యొక్క పూర్వదినాలను ఆధారం చేసుకుంటాం లేదు, లేదు. ఇక్కడ స్పష్టంగా మనం చదువుతున్నాము, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండు అని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరు? మనల్ని పిలిచిన వాడు ఎవరు? మీరు చెప్పాలి. ఇప్పుడు మనల్ని పిలిచిన వారు ఎవరు? పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మరొక పత్రిక పాఠంలో ఉంటుంది, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే మన పరిశుద్ధత కలిగి ఉండాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికివేయమంటుంది. ఒంటి కన్నుతో ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడం సులభం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే చెయ్యి పెరికివేసుకో. ఒంటి చేత్తో అయినా ఆయన రాజ్యంలోకి వెళ్ళడం, దేహమంతా నరకంలోకి వెళ్ళి మలమల మాడిపోవడం కన్నా ఒక అవయవం లోపముగా కలిగి అయినా మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళడమే మేలు. దేవునికి స్తోత్రం. యుఫ్తా కుమార్తె పురుషుని ఎరుగని స్త్రీగా ఉంది, తన కన్యత్వాన్ని కాపాడుకుంది, పరిశుద్ధత ప్రవర్తన కలిగిన స్త్రీగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను చూడడానికి ఆమె తండ్రి ప్రకారము, తండ్రికి మాట ఇచ్చిన ప్రకారము జరిగిపోయింది. ఆమె యొక్క విధానాన్ని, కన్యత్వాన్ని చూడడానికి అక్కడ 40వ వచనం మిగిలి ఉన్న భాగాన్ని చదువుదాం. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన కద్దు యుఫ్తా కుమార్తె అయిన ప్రసిద్ధ
ప్రసిద్ధి చేయుట కద్దు. అంటే ప్రసిద్ధి, ఎవరికి ప్రసిద్ధి వస్తుంది? చక్కటి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారికి చక్కటి ప్రసిద్ధి. అయ్యో పలానా వారు ఒక రాజు, ఒకరు లేదంటే ఒక అధికారిగా పదవిలో ఉన్నవారికి చక్కటి ప్రసిద్ధి చెందుతుంది ఆ యొక్క ఉన్న అధికారాన్ని బట్టి. ఈమె ప్రభు కొరకు తన తండ్రి యెహోవాకు మాట ఇచ్చిన మాట ప్రకారము బలి అయిపోయినందున ఇశ్రాయేలు పిల్లలు అందరూ కూడా ప్రతి సంవత్సరము ఏటేటా 4 దినాలు ఎక్కడైతే యెఫ్తా తన కుమార్తెను దహన బలిగా అర్పించి ఉన్నాడో అక్కడికి వెళ్ళి చూస్తాను. ప్రసిద్ధి చేయుట కద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా కొండ అనుభవం కలిగి ఉండాలి. యెఫ్తా తండ్రి తన యొక్క కుమార్తెను ఏ విధంగా పెంచాడో ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల నుంచి అదే ఆశిస్తారు, మంచిగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేను ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. ఆయన దయ కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ముగింపులోకి వస్తున్నాను, కొంచెం షార్ప్గా ఉండండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెఫ్తా తన కుమార్తె సమర్పణ, తన్ను తాను దేవునికి అప్పగించుకుంది. మనం అప్పగించుకుంటున్నామా? అప్పగించుకోవాలి. అక్కడ చదవబడిన వాక్య పట్టణంలో వారు దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. అక్కడ దేవుడు ఏర్పరిచిన దైవజనునికి ఆ సంఘాన్ని వారు అప్పగించుకున్నారు. మనము మనకిచ్చిన సేవకులకి మనం అప్పగించుకోవాలి, సరెండర్ అవ్వాలి. అప్పగించుకోవడం అంటే కొన్ని దాచిపెట్టుకొని మన ప్రవర్తన, మన రహస్య పాపాలు విడిచిపెట్టకుండా ఉండడం అంటే వేషధారణ అయిపోద్ది. మనము పరిశుద్ధంగా ఉండాలంటే అప్పగించుకోవాలి. కొండ అనుభవం కావాలి ప్రతి ఒక్కరికి. కొండ అనుభవం అనగా ప్రార్థన జీవితం కావాలి. అంటే ప్రార్థన జీవితం ఏకాంత ప్రార్థన కావాలి, వ్యక్తిగత ప్రార్థన కావాలి. ప్రతి ఒక్కరికి కూడా మా అమ్మగారు చేస్తుందిలే, మా అమ్మ చేస్తుంది, మా నాన్న చేస్తాడు అంటే వాళ్ళు తిన్నారనుకోండి, మీకు కడుపు నిండిపోద్దా చెప్పండి? నేను అదే అంటాను ఒక్కొక్కసారి మా పిల్లలకి, మీరు రెండమ్మ అన్నప్పుడు ఎవరు వస్తే వారికే దీవెనలు. ఒక దినము 1000 దినములతో పోల్చాడు దేవుడు. ఒక దినము ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదం మీదవుతుంది. కానీ నాదవుతుందా? ఎవరు వస్తే వారిదే. వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. 1000 దినాల ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారా? పోగొట్టుకోవాలనుకుంటున్నారా? కనీసం అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈ దేశంలో ఉన్నాం కదండి. అయితే ఉండొచ్చు, మనము ప్రయత్నం చేయాలి. ఆసక్తి లేకుండా ప్రభువు కూడా ఏమీ చేయలేడు. ఆసక్తి కలిగి ఉంటే ఏదైనా చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగుగాక. ప్రతి ఒక్కరికి కొండ అనుభవం కావాలి, పరిశుద్ధమైన అనుభవం కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యెఫ్తా కుమార్తె తన యొక్క పరిశుద్ధత, ప్రవర్తన, కొండ అనుభవం కలిగి ఉంది. అటువంటి కొండ అనుభవం కలిగి దేవుని రాకడ వచ్చు పర్యాంతం వరకు కూడా మనము పరిశుద్ధుల పిల్లల వలె ఉందుముగాక. ఆమేన్. దేవుని